మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని నేరెడ్మెంట్ వాజ్పేయి నగర్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడంతో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీ ఈటెల రాజేందర్ చొరవతో కేంద్ర రైల్వే శాఖ 75 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టిందని నేతలు తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు తొలగిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాండూరి శ్రీనివాస్, అంజలిదేవి, మాజీ కార్పొరేటర్లు సునీత యాదవ్, శ్రవణ్, ప్రసన్నకుమారి, శ్రీనివాస్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. माता की जय, भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्వం, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, భారత్ మాతా की జై. మోదీ గారి నాయకత్వం, నవీన్ గారి నాయకత్వం. भारत माता की जय. भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्వం, भारत माता की जय. भारत माता की जय. जय माता, जय जय माता, भारत माता, जय जय माता, भारत माता. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, भारत माता की जय, भारत माता की जय. ఇటు చూసుకుంటామండి జై జై మాతా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
కెమెరా పోస్ట్ ఇద్దాం. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఒక కళ ఏదంటే ఆర్యూబీ వాజ్పేయి నగర్ అంటే అది ప్రజల కళగానే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా కళ. అది కాస్త మనకు ఈ 12th నుంచి మన ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు కూడా కొద్దిగా స్టార్ట్ అయిపోయింది. రేపు మెయిన్ వర్క్ కూడా ఆయన మొదలు పెట్టిపోతున్నాడు కాంట్రాక్టర్ గారు. ఇది చూసినట్టయితే 2013లో ఆయన ప్రోగ్రామ్ ఇది ఇప్పటి వరకు కాలేదు. అంటే వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళకి చేతన కాలేదు, కాంగ్రెస్ వాళ్ళకి చేతన కాలేదు, ఈవెన్ మన ముఖ్యమంత్రికి కూడా చేతన కాలేదు. అలాంటిది ఇప్పుడు మన ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవబోతున్నది. దీంట్లో మన ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత అంటే మీ ఓటు ఎంత పవర్ఫుల్ చూడండి. మీరు ఓటు వేసి గెలిపిస్తే భారతీయ జనతా పార్టీకి 1000 కోట్లు వచ్చినాయి మల్కాజ్గిరి దీనికి. ఆ 1000 కోట్లలో 75 crores మనకు ఓన్లీ వాజ్పేయి నగర్. ఇప్పుడు వికసిత్ భారత్, వికసిత్ మల్కాజ్గిరి, వికసిత్ తెలంగాణ అనేది ప్రౌడ్ గా చెప్పగలుగుతాం. ఎందుకంటే వచ్చిన 1.5 year 2 years లోనే ఈటల గారు 1000 crores మోడీ గారితో గిఫ్ట్ ఇచ్చారు. అదే వికసిత్ భారత్ అండి. ఇప్పుడు చూడండి మనకు ఆర్యూబీ వాజ్పేయి నగర్ స్టార్ట్ అవుతుంది. సఫిల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. గౌతమ్ నగర్ లో 43 crores అది శాంక్షన్ అయిపోయింది. మళ్ళీ మనకు మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది చేసే ఉంటే ఎట్టి పరిస్థితిలో అవుతుంది. అది ఈటల రాజేందర్ గారు మనకు ఇచ్చిన గిఫ్ట్ మల్కాజ్గిరికి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మీ ఓటు ఎవరైతే వికసిత్ భారత్ వైపు వెళ్తున్నారో వాళ్ళకి ఏసి గెలిపియండి. మన మల్కాజ్గిరిని బంగారు మల్కాజ్గిరిగా చేద్దాము. అందుకని ప్రతి ఒక్కసారి కూడా నేను చెప్పేది ఏంటంటే మోడీ హై తో మున్కిన్ హై, మోడీ హై తో మున్కిన్ హై. అందుకనే మల్కాజ్గిరిలో ఏది కావాలన్నా కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అవుతుంది. ఆ పైసలు కూడా ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళది ఏదైతే మనకు కాంపన్సేషన్ స్టేట్ ఇచ్చేది ఉందో అది కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుకనే ప్లీజ్ అందరికి కూడా చెప్పేది ఏంటంటే మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించారు, మేము వర్క్ చేసి చూపిస్తున్నాము. ఇది ఈటల గారి సహాయంతో ఈటల గారు ముందుండి ఇది నడిపిస్తున్నారు. ప్లీజ్ అందరికి కూడా ఈ యొక్క 12th నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా అందరికి రిక్వెస్ట్ ఏంటంటే 12th నుంచి స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా కొన్ని డైవర్షన్స్ ఉంటాయి. ఆ డైవర్షన్స్ కూడా కొద్దిగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్ అండి. ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, బీజేపీ నాయకులకు, లోకల్ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ రోజు గొప్పగా పెద్దగా పండగ చేసుకునే దినంగా ఈ రోజు భావించాలి ప్రజలందరూ. ఎందుకంటే ఎన్నో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వాజ్పేయి నగర్ ఆర్యూబీని పెండింగ్ లో పెట్టారు. ప్రతిసారి శిలాశాసనాలు వేస్తున్నారు, అది క్యాన్సిల్ అవుతున్నాయి, ఆ ఫండ్ వేరేగా డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ సమస్య, ఆర్యూబీ సమస్య అనేది ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ప్రజలకి ఎమర్జెన్సీ టైంలో ఏ ఒక్క కార్యక్రమాలకి, ఏ ఒక్క హాస్పిటల్ కి అందుకోలేని పొజిషన్ లో ఉన్నారు ప్రజలు. అలాంటి ఇంత ఇబ్బంది టైంలో కూడా మన ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో వచ్చిన తర్వాత, అలాగే మన మల్కాజ్గిరి పార్లమెంట్ లో బీజేపీని గెలిపించినందుకు గాను మన ఈటల రాజేంద్ర గారు స్వయంగా తను లోక్సభలో మాట్లాడి మన ఆర్యూబీ శాంక్షన్ చేయించారు. అక్షరాల 74,47 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి 34 కోట్ల రూపాయలు ఆర్ఎన్బికి ఇవ్వటం జరిగింది. పనులు ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి. స్టోన్ ఫౌండేషన్ కూడా ఆల్రెడీ మనకు 6 months బ్యాక్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి మనకు. కానీ 6 నెలలు వ్యవధిలో ఈ సర్వే ఏదైతే ఉందో ల్యాండ్ సర్వే అనేది చేయించడం జరిగింది. అది కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఇంత లేట్ జరిగింది. లేదంటే ఇదివరకు ఎప్పుడో జరిగిపోయింది. ఫండ్ రెడీగా ఉన్నా కూడా ప్రభుత్వం తొందరగా సహకరించలేకపోయింది. కానీ ఎట్టకేళ్ళకి ఈ రోజు ప్రభుత్వం ఇప్పటికైనా సరే 6 నెలల తర్వాత అయినా సరే ల్యాండ్ రికవర్ చేసి ఇవ్వడము, ఇప్పుడు మొదలు పెట్టడం. 8 అంటున్నారు లేదా 12 అంటున్నారు. ఈ 2 తారీఖులలో మన ఆర్యూబీని స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఇది చాలా శుభకరం మనం అనుకోవాలి. ప్రజలందరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఒక పండగ వాతావరణాన్ని మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా ప్రజల క్రెడిట్ గా మనం
భావించాలి. ఎందుకంటే వాళ్ళనే వాళ్ళు ఓట్లు వేయకపోతే ఇక్కడ బీజేపీ గెలిచేది కాదు. అందుకనే ప్రతి ఒక్క ప్రజలకి కూడా మా తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. బీజేపీని గెలిపించినందుకు, ఒక్క ఎంపీని మనం రాష్ట్రంలో తెచ్చుకున్నందుకే, మల్కాజ్గిరి తెచ్చుకున్నందుకే ఇంత పెద్ద సమస్యను, అంటే 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని మనము తీర్చుకోగలుగుతున్నాము. అలాంటిది రాష్ట్రంలోని బీజేపీ అధికారంలోకి వస్తే మరింత ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి వద్దకే పాలన అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది బీజేపీ. దయచేసి ప్రజలందరూ ఆలోచించండి. ఇంకొక విషయం తెలియజేయడం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ ప్రాజెక్ట్ జరగబోతుందో ఆ టైంలో కాస్తంత పొల్యూషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కానీ వాటన్నిటి మనం భరిస్తేనే మనకు భవిష్యత్తులో మంచి అభివృద్ధి వైపుగా మనం వెళ్తాము. మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము. అభివృద్ధి జరిగిన ప్రాంతాన్ని మనం ఇవ్వగలుగుతాము. దయచేసి ప్రజలకు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, ప్రజా ప్రతినిధులకి, ప్రభుత్వాలకి కాస్త మద్దతుగా నిలవమని చెప్పి నేను కోరుకుంటున్నాను.